హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ టాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు అయితే గణేష్ చతుర్థి కదా. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియాలో? అండ్ ఇయర్ అయితే నేను ఇంకా ప్రౌడ్. ఎందుకు తెలుసా? ఇండియాలో చిన్నప్పుడు మేమందరం సెకండ్ క్లాస్ నుంచి గణేష్ని పెడుతుండే. సో ఎవ్రీ ఇయర్ మేము చందాలు అందరి దగ్గర ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని గణేష్ని పెట్టేవాళ్ళం అనమాట. కానీ ఈసారి మాత్రం నా ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. ఎందుకంటే వాడికి వచ్చిన సేవింగ్స్ వాడు ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాడు. ఆ సేవింగ్స్ తోని వాడు గణేష్ని కొనిచ్చినాడు. ఈసారి ఐఎమ్ సో హ్యాపీ. ఆ గణేష్ బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇయర్ నా కోరిక ఒక్కటే, ఆ చిన్ని గణపయ్యది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అంతే. మనకు మంచి కోరే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అందరూ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అందరికీ ఇయర్ అందరం గ్రాడ్ అయినా కాబట్టి మంచి జాబ్ వచ్చి అందరం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ గణేష్ని తీసుకొని వచ్చి వేరే బిల్డింగ్లో పెట్టామన్నమాట. ఇప్పుడు మండపం దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మేము అందరం రెడీ అయిపోయినాం. నా ఫ్రెండ్స్ అందరూ వెరీ యాక్టివ్లీ ఆల్రెడీ ప్రసాదాలు తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళిపోయారు. మనమే లేట్ అనమాట. సో మనం కూడా ఇప్పుడు మండపం దగ్గరికి వెళ్ళి అందరు వచ్చి అందరిని పలకరించి ఏమేమి తెచ్చి ప్రసాదాలు అన్నీ చూసి ఆ గణేష్ని మంచిగా పూజించి చలి జశ్వంత్, నవీన్ అండ్ భరత్ ఆల్రెడీ గణేష్ని తీసుకొచ్చిర్రు మొన్న ఎన్సీ నుంచి. ఒహాయోలో దొరకదా అంటే దొరుకుతుండొచ్చు. బట్ అంత కలర్ఫుల్ అండ్ అంత బడ్జెట్లో రాకపోతుండొచ్చు. అందుకని మేము అక్కడికి వెళ్ళి కొందరు ఫ్రెండ్స్ అక్కడ బాగున్నాయి అని చెప్తే అంత దూరం వెళ్ళి మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ 9 hours ట్రావెల్ అనుకుంటా ఒహాయో నుంచి. 9 hours వెళ్ళడానికి, 9 hours రావడానికి వాళ్ళంతా కష్టపడి గణేష్ని అయితే తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ జశ్వంత్, నవీన్ అండ్ భరత్. ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ఇయర్ తర్వాత అందరికీ జాబ్స్ వస్తే ఎట్టు వెళ్ళిపోతామో తెలియదు. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ అనుకుంటున్నా. ఎక్కడో ఒకటి పెడతాము, బట్ ఈ గ్యాంగ్ అందరం కలిసి ఇక్కడైతే లాస్ట్ ఇయర్ అని అనుకుంటున్నా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అట్లనే కొంచెం బాధ కూడా. గణేష్ చతుర్థి వస్తుందంటే ఎక్సైటెడ్ ఉంటాము స్టార్టింగ్ డే, బట్ ఎట్ ద సేమ్ డే లాస్ట్ డే కూడా ఇట్లా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. గణేష్ వెళ్ళిపోతా ఉంటే చిన్నప్పటి నుంచి సేమ్ అంతే అనిపిస్తుంది. అండ్ యా, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇదే అనమాట మన గణేష్ ఇంటికి వచ్చేస్తుంది ఎన్సీ నుంచి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి రాగానే ఫస్ట్ దిష్టి తీసేసి గణేష్కి అండ్ వెల్కమ్ చేస్తున్నాను అనమాట. గణేష్ని ముందు రోజు తీసుకొచ్చినాం కాబట్టి ఒక ఖాళీ అపార్ట్మెంట్లో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ క్లీన్ చేసి దాంట్లో పెడుతున్నాం అనమాట. సో నెక్స్ట్ డే పూజకి డైరెక్ట్ తీసుకుని వచ్చి మండపంలో పెట్టొచ్చు అని. సో ఇక్కడ జశ్వంత్ అయితే దిష్టి తీసేసి ఇంకా గణేష్ని తీసుకొని గణేష్ అయితే సండే తీసుకొచ్చి అపార్ట్మెంట్లో పెట్టేశాము. ఇంకా మండే రోజు మాత్రం మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ డెకార్ స్టఫ్ తెచ్చి, మాకు దీప్తక్క అని చాలా మంచి ఫ్రెండ్ అక్క ఇక్కడ పరిచయం అయ్యారు. అక్క మొత్తం ఈ డెకరేషన్ని స్పాన్సర్ చేశారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ ఓన్ టాలెంట్తో ఈ డెకరేషన్ ముందుకే అనుకొని ట్రెడిషనల్ వేలో చేద్దాం ఈసారి అని ఇలా స్టార్ట్ చేశారన్నమాట డెకరేషన్. అసలు చాలా టైం పట్టింది వాళ్ళకి, బట్ వాళ్ళ పేషెన్స్తో చాలా బాగా డెకరేట్ చేసినారు. అండ్ ఇక్కడ మేమిద్దరం ఆల్రెడీ గణేష్ మండపం దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. మేము మండపం దగ్గరికి వచ్చేసరికి అయితే భరత్ అన్న ఆల్రెడీ డాలర్ మాల రెడీ చేసినారు గణేష్కి వేయడానికి. అండ్ డెకరేషన్ చూసినారా ఎంత బాగా వచ్చిందో ట్రెడిషనల్ వేలో. అండ్ ఈసారి మొత్తం ఇండియాలో చేసినట్టే ఫాలో అవుతున్నాము. సో చూసిన దొరికిన వాటి ఐటమ్స్తోని మోస్ట్లీ ట్రెడిషనల్గా చేయడానికి ట్రై చేసినాము. సో ఇప్పుడు ఈ వచ్చిన వీడియో మానిటైజ్ అయ్యాక నాకు 50% బికాజ్ షీ ఇస్ ఆస్కింగ్ మీ. నెల నెంబర్ ఇస్తా, క్యూఆర్ కూడా ఇస్తా. పూజకు కావాల్సిన సామాన్లు అండ్ ఇంకా అన్ని అరేంజ్ చేసేసినారు ప్రసాదాలతో పాటు. ఇంకా పూజారి గారు వస్తే పూజ స్టార్ట్ చేయాలి. మరి ఇంకొక అరగంట సమయంలో వినాయకుని యొక్క పూజా కార్యక్రమం మొదలవుతుందండి. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వీలైనంత తొందరగా మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. భక్తులందరికీ విజ్ఞప్తి, మరి ఒక అరగంటలో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో అందరూ మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు కాంక్షలు. ఇది ఎన్నోసారి, మూడోసారి మేము పెట్టేది యూఎస్లో వినాయకుడిని. కోయిన్స్లో మైట్ బి లాస్ట్ టైం. అందుకే కొంచెం గ్రాండ్గా చేస్తున్నాం ఈసారి, కొంచెం పెద్దగా. ఇంకేం చెప్పొచ్చు, యా చూస్తుండండి హారతి వ్లాగ్స్ అన్ని అప్డేట్స్ కోసం డే బై డే. ఈసారి 5 days పెడుతున్నాం. సాటర్డే నిమజ్జనం ఉంటుంది. సో యా ప్లీజ్ ఫాలోయింగ్. యా అంటే అది మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది, ప్లస్ దాంతో పాటు ఇక్కడ పెడుతున్నాం కాబట్టి
బ్యాలెన్స్డ్. యా యా నాకు ఇంకా గుర్తొస్తుంది 2023 లో మనం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇంత నర్వస్ తో పెట్టినాము కానీ ఎస్ ఇట్స్ బిన్ హైలైట్. ఈ ఏరియాస్ లో అన్నిట్లలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఈవెంట్ చేయడంలో అన్నిట్లో యూ ఆర్ సక్సెస్ఫుల్. లాస్ట్ టైం ఆల్సో లడ్డు ఆప్షన్ అంతా కూడా ఇట్ వెంట్ ఫర్ $2,700. లెట్స్ సీ దిస్ ఇయర్ హౌ ఇట్ గోస్. ఇంకా ఎంత వెళ్తుందో ఆ దేవుని ఆకాంక్ష అవన్నీ ఉంటే బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా పెద్ద ప్రతి ఇయర్ చేద్దామని కోరుకుంటున్నాం. సో ఇఫ్ యూఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ ఆల్సో విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ. ఇట్లయితే మన గణేష్ మండపంలో సెలబ్రేషన్స్ ఎట్లా స్టార్ట్ అయింది? హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? ఇట్స్ బిన్ 2 days నుంచి స్టార్ట్ చేసినాము. బాగానే అవుతున్నాయి ఇప్పటి వరకు అయితే అన్ని అయిపోయినాయి. ఒక పూజారి ఒకటి రిమైనింగ్, పూజ ఒకటి రిమైనింగ్. హోప్ఫుల్లీ 5 days కూడా మంచిగా అయ్యి పూజ మంచిగా అవుతుంది అనుకుంటున్నా. అంతే. నెక్స్ట్ రివేట్ పోయిసారి లడ్డు వేలం పాట కూడా ఉంది. లాస్ట్ టైం అయితే హ్యూజ్ సక్సెస్. ఈ ఇయర్ ఎట్లా అవుతుంది అని అనుకుంటున్నాం. అంటే ఒకసారి 2 సార్లు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి కూడా ఏం ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. అంటే ఎంత పోతుందంత అంతే. మేము ఎన్సీకే వెళ్ళాము. అక్కడ చాలా గణేష్లు ఉన్నాయి, బట్ అందులో మా గణేష్ హైలైట్ ఉంది. ఇదే ఫైనల్ సైజు. మా ప్రెసిడెంట్ చెప్పారు 5 feet అన్నారు, కానీ అక్కడ మేనేజ్మెంట్ మాకు 3 feet ఇచ్చారు. బట్ ఓకే, ఇట్స్ గుడ్. ఏదైతే పునాది ఉందో అది బ్రహ్మోత్సవం కమిటీ అంటాం. అక్కడ నుంచి వచ్చింది మా మూషిక గణేష్ ఉత్సవ కమిటీ. సో నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్ రీల్స్ లో కానీ వీడియోస్ లో కానీ మీకు బ్రహ్మోత్సవం కమిటీ మెంబర్స్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఆ కమిటీకి మా లిఖిత్ అనేది ప్రెసిడెంట్. జశ్వంత్ రండి ఒకసారి. ఈయన కూడా వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇంకో ప్రెసిడెంట్ న్యూ జెర్సీలో ఉన్నారు. న్యూ జెర్సీలో ఆయన లింక్ కింద ట్యాగ్ చేయండి. అట్లానే ఈసారి అయితే మా శరణ్ ఒహాయోలో లేడు కాబట్టి మా లిఖిత్ అయితే బాధ్యత మొత్తం తన నెత్తిలో వేసుకొని అందరినీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ ఇన్వైట్ చేసి ఈసారి తను ప్రెసిడెంట్ లాగా అన్ని హ్యాండిల్ చేశారనమాట. థ్యాంక్ యూ లిఖిత్, ఇంత పర్ఫెక్ట్ గా అన్ని ఆర్గనైజ్ చేసినందుకు. చూసినారు కదా, ఇక్కడైతే నవీన్ అయితే పసుపు నీళ్ళు చల్లుతున్నారనమాట మొత్తం అందరి పైన. పూజ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ మంచిగా రెడీ అయ్యి వచ్చి పూజకి రెడీగా కూర్చున్నారు అనమాట. సో పంతులు గారు వస్తే పూజ స్టార్ట్ చేస్తాము. ఇంకా యాక్చువల్లీ యూఎస్ఏలో తిథి ప్రకారం మాకు ఫెస్టివల్ అనేది ట్యూస్డేనే వచ్చింది. అందరూకి డౌట్ వస్తుంది అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినప్పుడు ఎందుకు మీకు ట్యూస్డేనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. సో తిథి ప్రకారం అయితే పంతులు గారు చెప్పారు మేము కొద్దిసేపట్లో పూజ కార్యక్రమం మొదలవుతుంది. కావున భక్తులందరూ మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొక 10 నిమిషాల్లో పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ మండపం దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము. All the people are requested to come near the Ganesh Puja Mandal. So the puja will be starting in 10 minutes. So everyone is requested to come near the Puja Mandal. Thank you. ఇంకా ఫైనల్లీ అయితే చూసారు కదా, పూజారి గారు అయితే వచ్చేస్తున్నారు మండపంలోకి. ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. భక్తులందరూ ఆల్రెడీ వచ్చేసినారు, ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. సో ఇంకా పంతులు గారు అన్ని చెక్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయడమే అనమాట. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, వసుదేవసుందరాభ్యాం నమః, అరుంధతి వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్యో రీకాక్ష పుండరీకాక్షాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతానంద గోవిందేభ్యో నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. విష్ణునాధృత పంచధారయమాన్ దేవి పవిత్రం గురుచాసనం, భోదీపదేవ రూపస్త్వం కర్మ సాక్షిష్య విఘ్నకృత్, యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి అనుగ్రహేణ సర్వసంకట నివృత్తిపూర్వక ఉద్యోగ స్థిత సర్వ ప్రతిబంధకోపచార పూజాం కరిష్యే నిర్విఘ్నత సిద్ధ్యర్థం గణపతి పూజాం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. సముద్ర నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తమ్మికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తుందా?
కలిసుంటూ ఏకత్వం బోధిస్తుందా ఎందుకు మా ఈ హింసావాదం ఎదిగేటం వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదతి యదాస్తే నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః ఆనంద నీరాజనందర్శయామి నీరాజనానందరం పుష్పార్ఘ్యమాచమనీయం సమర్పయామి నమస్కరోమి. అందరూ కలిసి గణేశ భగవానికి. ఎవడు వాడు విఘ్న వినాయకుడు, ఆయన పేరే నాయకుడు. వీతి నాయక వినాయక. వీతి అంటే విశేషమైనటువంటి నాయకుడు ఆయన. ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలా అన్నది ఆయనకు తెలుసు. ఏ సముదాయములకు, సంఘములకి, సంఘటితములకు, ఇవన్నీ పరములకి ఇట్లాంటివి అనేక బ్రహ్మాండములో ఉన్నటువంటి వాటన్నిటికీ ఆయనే నాయకుడు. అటువంటి విఘ్న వినాయకుడి యొక్క విశేషమైనటువంటి పర్వకాలం నేడు. ఈ సమయంలోనే పూజ చేయాలని 12 నుంచి 2 వరకే పూజ సమయం కూడా. అటువంటి గణేశ చతుర్థి నాడు మీరందరూ వినే ఉంటారు శమంతకోపాఖ్యానం అని. పూజ అయితే చాలా బాగా అయింది. అండ్ పూజ తర్వాత ఇంకా మేమందరం లైన్ ఫామ్ చేసాం అనమాట ప్రసాదం తీసుకోవడానికి. సో ఆఫ్ కోర్స్ ఇంకా ప్రసాదం తినకపోతే ఇట్లా గణేష్ చతుర్థి అంటేనే పూజతో పాటు ప్రసాదం కూడా ఉండాలి. అసలు ప్రసాదాలు అయితే అసలు సేమ్ ఇంకా లంచ్ లాగా అయిపోయింది అనమాట. ఆ రోజు అయితే ప్రసాదాలు చాలా వచ్చాయి. అన్ని ప్రసాదాలు చాలా బాగున్నాయి. మేమే కాకుండా ఇంకా కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ప్రసాదాలు తీసుకొచ్చినారు. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు సో ఫార్ అయితే. అందరికీ చూడండి ఫ్రెండ్స్. హలో మీకు ప్రసాదం కాబట్టి అన్ని బాగుంది. అంతేనా? ఏషియన్ మళ్ళీ లంచ్ చేస్తుంది. అదే 2 days after 2 days ఫాస్టింగ్ అని ఇప్పుడే ఆయన ఫాస్టింగ్ వదులుతుండు నీళ్ళు తాగి. ఇంకా ప్రసాదాలు తినేసి మళ్ళీ 7 o'clock ఈవినింగ్ పూజ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అయితే పంతులుగా రాలేదు. మేమే ఇండియా నుంచి ఒక పంతుల్ని కనెక్ట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, తను వాట్సాప్ కాల్లో ఉన్నారు. వాట్సాప్ కాల్లో పూజ అంతా చాలా బాగా జరిపించారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఫనీ పంతులు గారు పూజ జరిపించారు. అప్పుడు కూడా పూజ చాలా బాగా చేసినారు ఆన్లైన్లో అయినా. సో ఇక్కడ ఈవినింగ్ పూజ చేస్తున్నాం అనమాట. చూసినారు కదా, ఇంకా హారతి తీసేసుకొని మళ్ళీ ప్రసాదాలు తినేసి మళ్ళీ ఇంకా మేము అందరం ఆ రోజు భజన చేద్దాం అనుకున్నాము. సో ప్రసాదాలు తినైతే ఇక భజన స్టార్ట్ చేసినాము. ఇంకా చూసేయండి మా భజన. जय बोला गणेश महाराज की जय। जय बोला गणेश महाराज की जय। जय बोला गणेश महाराज की जय। गणपति बाप्पा मोरया। लड्डू छोया। जय बोला गणेश महाराज की जय। భజన తర్వాత అయితే ఇలా హారతి ఇస్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాలీ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.